శ్రీవారి లడ్డు ప్రసాదంలో వినియోగించేందుకు 50 ఏళ్ల తర్వాత శ్రీకాకుళం జిల్లా పలాస నుంచి మొదటిసారి జీడిపప్పును పంపిస్తున్నారు. పలాసలోని ఎస్ఎస్ఎస్ ఇంటర్నేషనల్ ఆగ్రో ప్రొడక్ట్స్ అనే జీడి పరిశ్రమ కర్మాగారం నుంచి మొదటి రోజు సుమారు 30 టన్నుల జీడిపప్పును తిరుమలకు రవాణా చేశారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషలు జెండా ఊపి వాహనాన్ని ప్రారంభించారు. పండితుల వేద మంత్రోచ్చరణల మధ్య వెంకటేశ్వర స్వామి సన్నిధికి జీడిపప్పును చేర్చేందుకు వాహనం బయలుదేరింది. వెంకటేశ్వర స్వామి కృపతోనే 50 ఏళ్ల తర్వాత తమకు బిడ్డెక్కిందని జీడి కర్మాగారం యజమాని సంతోష్ కుమార్ అన్నారు. వ్యాపారపరంగా కాక భక్తి శ్రద్ధలతో కార్మికులంతా పనిచేసి నాణ్యమైన జీడిపప్పును పంపిస్తున్నట్లు చెప్పారు ఆయన. తిరుపతి దేవస్థానం ఆ వెంకటేశ్వర స్వామి మాకు ఇచ్చిన అవకాశం, మాకు ఇచ్చిన మాకు ఈరోజు టీటీడీ టెండర్ మాకు దొరికింది. అదన్నీ జీడిపప్పు ముక్క సప్లై చేయడానికి మాకు టెండర్ వచ్చింది. దానికి మేము ఇలాగా కొంత క్వాంటిటీ ఇవ్వడానికి కమిట్మెంట్ అయ్యాము. ఈరోజు పలాస నుంచి చాలా ఏళ్ళు పెట్టి పెండింగ్ ఉన్నాం. ఒక 50 సంవత్సరాలు పెట్టి పలాస కళ, ఆ కళ ఈరోజు తెరవండి. టీటీడీకి బిడ్ ద్వారాన మేము దాన్ని సెలెక్ట్ అవడం వల్ల ఈరోజు ఫస్ట్ వెహికల్ ఇక్కడ నుంచి పంపించడం జరిగింది. దానికి మా లేబరు, మా మొత్తం వర్కర్స్ అందరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ భక్తి శ్రద్ధలతో దేవుడికి ఎలాగైనా మనం సప్లై చేయాలనే ఆలోచన ఉన్నాం. వాళ్ళందరూ కూడా భక్తి శ్రద్ధలతో సేవ చేయాలని కోరికతో ఈ రోజు మా ఫ్యాక్టరీ నుంచి సేవ, అందరూ అంటే వ్యాపారం చూడకుండా సేవ అనే ప్రయత్నంతో ఇక్కడ నుంచి మేము స్టార్ట్